హాయ్ అండి, అందరికీ నమస్కారం. దీన్ని చూస్తున్నారు కదా, దీన్ని మనం కలబంద అంటాము. దీన్ని అలోవేరా అని కూడా పిలుస్తారు. ఇది ఒక మందుగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి తల్లి కంటే ఎక్కువ ఉపయోగపడుతుంది. దీన్ని నెలకి 5 రోజులుగిన దీనిలోని గుజ్జుని పసుపులో కలిపి తీసుకున్నట్టయితే వాళ్ళకి చాలా అద్భుతంగా అమృతంలాగా పనిచేస్తుంది. అది ఎలాగో మీకు చూపిస్తాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇందులోంచి ఇలా గుజ్జు తీసాను. ఇప్పుడు వీటిని ఇలా నీళ్ళల్లో వేసి 7 సార్లు దీన్ని జాడియాలి. వీటిని నీళ్ళల్లో 7 సార్లు జాడించిన తర్వాత ఇలా మనం మింగటానికి ఈజీగా ఉండేటట్టు, గొంతులో పడకుండా ఉండేటట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొంచెం మనం వంటకు వాడే మంచి పసుపుని కొంచెం కలపాలి. ఈ అలోవేరా మనకి ఎక్కడ కావాలన్నా దొరుకుతుంది. ప్రతి ఊళ్ళో, పల్లెటూళ్ళలో, సిటీల్లో ఎక్కడ కావాలన్నా దొరుకుతుంది. దీన్ని కుండీల్లో వేసుకొని అందానికి పెంచుకుంటాం. కానీ ఆరోగ్యపరంగా ఎంత బాగా ఉపయోగపడుద్ది అనేది ఎవరికి తెలియదు. దీన్ని మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళకి ఇది ఉపయోగపడే విధానం చెప్తా. ఇది నెలలో 5 రోజుల కింద తీసుకుంటే ఎటువంటి స్త్రీలకైనా సరే, ఈ మధ్య ఏదన్నా దేవుడు ప్రోగ్రామ్కి, ఫంక్షన్కి పోయేటప్పుడు చాలామంది ఆడవాళ్ళు టాబ్లెట్లు వేసుకొని నెలసరి రాకుండా ఆపుకుంటున్నారు. అలా నెలసరి రాకుండా ఉన్నప్పుడు వాళ్ళకి గర్భాశయంలో సిస్టులు తయారవుతుంది, గడ్డలు వచ్చి ఆపరేషన్ చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి వారికి దీనికని తీసుకుంటే వెంటనే నెలసరి వస్తుంది, గర్భాశయం చాలా శుద్ధి అవుతుంది. ఇది వాడి చాలామంది ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, ఆల్రెడీ రుజువైంది. దీన్ని నెలకు 5 రోజులు తీసుకోవడం వల్ల ఆడవారి చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. ప్లస్ వాళ్ళ శరీర భాగాలు మంచిగా దృఢంగా తయారవుతాయి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇది ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీలకి తల్లి కంటే ఎక్కువ మేలు చేస్తుంది. కాబట్టి అందరూ, స్త్రీలు, పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ దీన్ని వాడచ్చు. చాలా బాగా ఉపయోగపడుతుంది. నెలసరి రాకుండా బాధపడే మహిళలు దీన్ని రోజు ఉదయం లేవగానే పరిగడుపున ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్వచ్ఛమైన పసుపులో అద్దుకొని చిన్న చిన్న ముక్కలుగా మింగేసి నీళ్లు తాగేసి ఒక అర్ధగంట వరకు ఏం తినకుండా ఉంటే ఇలా ఒక 5 రోజులు చేస్తే వాళ్ళకి ఎమ్మటే నెలసరి వచ్చి గర్భాశయం శుద్ధి అవుతుంది. అందరూ పాటించండి.